నమస్తే వరంగల్ దర్శన్ డైలీ న్యూస్కు స్వాగతం. నేను వేణుమాధవ్. భారతీయ జనతా పార్టీ బోగస్ అని, కాంగ్రెస్ పార్టీ ప్రజలను నట్టేట ముంచుతుందని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ ములుగులో జరిగిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో వ్యాఖ్యానించారు. ములుగు జిల్లాలోని లీలా గార్డెన్స్లో సోమవారం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ మరియు శాసనమండలి సభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి క్షేత్రస్థాయి సమావేశం నిర్వహించారు. మరణించిన ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇదే సమయంలో వారి కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అందజేసిన ₹1.5 కోట్ల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీకి చెందిన పలువురు నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రులు గులాబీ కండువాలు కప్పి స్వాగతించారు. ఈ సందర్భంగా దయాకర్ రావు మాట్లాడుతూ బీజేపీ బోగస్ పార్టీ అని, కాంగ్రెస్ కథ ముగిసిందని వ్యాఖ్యానించారు. ఆ పార్టీలను నమ్ముకుంటే నట్టేట్లా మునిగినట్లని అన్నారు. రాష్ట్రంలో, దేశంలో భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీదని, ములుగులో కూడా పాగా వేసేది తామేనని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆడకి చేసినా ఈడ చేస్తామో చెప్పండి. వీడికి వచ్చి ఫోకస్ ఆ ఊళ్ళలో అనిపిస్తుంది. ఎందుకంటే నేను చిన్నప్పుడు తుపాకీ పెట్టడం వచ్చేది ఇంటి. ఈ కాంగ్రెస్ వాళ్ళ మాటలు సేమ్ అక్కడ కొడతాయి. మేము వస్తే ఇస్తాం, నువ్వు ఉన్నప్పుడు ఎత్తే, నువ్వు ఉన్నప్పుడు 5 మంది ఎత్తే, నువ్వు ఉన్నప్పుడు 24 గంటలు కరెంట్ ఎత్తే, నువ్వు ఉన్నప్పుడు కళ్యాణ లక్ష్మి ఎత్తే, రైతు చచ్చిపోతే ₹1 ఇలా 5 లక్షలు ఇస్తాం. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రైతులకు ఆనందాలు వచ్చింది. వాస్తవం అదే. మొన్న చంద్రబాబు అంటాడు, ఆంధ్రాలో ఎకరం ఉంటే తెలంగాణలో 100 ఎకరాలు ఉంటాయి. ఇదవరకు తెలంగాణలో 1 ఎకరం ఉంటే, తెలంగాణ ఆంధ్రాలో ఎకరం ఉంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు 6 ఎకరం ఉంటే 100 ఎకరాలు వచ్చేది. ఇప్పుడు 7 ఎకరం ఉంటే 100 ఎకరాలు ఉంటాయి. హంటర్రోడ్లోని విష్ణుప్రియ గార్డెన్లో బీఆర్ఎస్ పార్టీ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఘనంగా జరిగింది. ఇందులో వేల సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి బలం, కేసీఆరే దేశానికి శ్రీరామరక్ష, బీఆర్ఎస్ కార్యకర్తలకున్న శక్తి సామర్థ్యాలు ప్రత్యర్థులకు లేవని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం వేలాది మంది కార్యకర్తలు, నాయకులతో సోమవారం విష్ణుప్రియ గార్డెన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా మరి యాదవరెడ్డి వ్యవహరించారు. సమావేశానికి విశిష్ట అతిథులుగా మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మాట్లాడుతూ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని, వారంతా ఎప్పటికీ తన కుటుంబ సభ్యులనని ఉద్వేగంగా అన్నారు. పశ్చిమలో విజయం సాధించేది బీఆర్ఎస్ పార్టీనని, అత్యంత పారదర్శకంగా దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి పథకాలను నిరుపేదలకు అందజేస్తున్నామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను 3వసారి గెలిపించుకుందామని ఆయన పేర్కొన్నారు. అన్ని సర్వేలలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం గెలుపులో ముందటి వరుసలో ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. హన్మకొండలోని చారిత్రక శ్రీ రుద్రేశ్వర 1000 స్తంభాల దేవాలయంలో శ్రావణ మాసం సోమవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ సందర్భంగా శివుడికి ప్రత్యేకంగా అలంకరణ చేశారు. హనుమకొండలోని చారిత్రక శ్రీ రుద్రేశ్వర 1000 స్తంభాల దేవాలయంలో శ్రావణ మాసం 2వ సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. త్రిశూల శివశక్తి రుద్రస్వరూపంగా మహా అన్న పూజలు అలంకరించడం జరిగింది. పల్లకి సేవ, అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగిందని దేవాలయ ప్రధాన పూజారి గంగు ఉపేంద్ర శర్మ తెలిపారు. ఈ సందర్భంగా వేలాది మంది ఆలయానికి దర్శించుకున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరినీ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సాదరంగా ఆహ్వానించారు. పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్లోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్కు చెందిన పలువురు కార్యకర్తలు, నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలో వారంతా పనిచేస్తూ వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పనిచేస్తామని ప్రతిజ్ఞ పూనారు. ఈ సందర్భంగా వారిని సాదరంగా ఎర్రబెల్లి దయాకర్ రావు ఆహ్వానించారు. పాలకుర్తి నియోజకవర్గం పెద్దవంగర మండలం కోరిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా పెద్దమంగ్య తండలోని వార్డు మెంబర్లు, కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని బీఆర్ఎస్ పార్టీలో చేరారు. హనుమకొండలోని మల్లికాంబ మనోవికాస కేంద్రంలో పునర్నిర్మాణ పనులను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు.
ప్రార్థించే పెదవుల కన్నా సేవ చేసే చేతులు మిన్న అనే నానుడిని మల్లికాంబ మనోవికాస కేంద్రం నిరూపిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. హనుమకొండలోని మల్లికాంబ మనోవికాస కేంద్రంలో భవనం పునర్నిర్మాణ పనులను ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ, సమాజంలో అందరూ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో మానసికంగా ఇబ్బంది పడుతున్న పిల్లల కోసం మానవీయ కోణంలో ఆలోచించి 2001లో మల్లికాంబ మనోవికాస కేంద్రాన్ని రామలీల ప్రారంభించారని అన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎంతోమంది విద్యార్థులకు వాళ్ళ మానసిక స్థితి బాగా లేకున్నా కొంతమంది టీచర్లను వారి బాగోగులు చూసుకోవడానికి మల్లికాంబ మనోవికాస కేంద్రం నడుపుతున్న ప్రొఫెసర్ శోభ, పద్మ, లలిత ఇతర డైరెక్టర్లను అభినందించారు. ఏర్పాటు చేసినప్పటి నుండి 22 ఏళ్ల తర్వాత పునర్నిర్మాణాల పనుల కోసం శంకుస్థాపన చేయడం జరుగుతుందని ఆయన వివరించారు. తాము సంపూర్ణంగా సహకారాన్ని అందిస్తానని ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని వర్ధనపేట శాసనసభ్యులు ఆరూరు రమేష్ పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం. అన్ని వర్గాల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని వర్ధనపేట శాసనసభ్యులు ఆరూరు రమేష్ పేర్కొన్నారు. గ్రేటర్ వరంగల్ 44వ డివిజన్ మామునూరులోని హెచ్ఆర్ఎస్ గార్డెన్లో నిర్వహించిన బీసీ బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వర్ధనపేట నియోజకవర్గ పరిధిలోని బీసీ కుల వృత్తులకు 1,00,000 గ్రాంట్ రూపంలో 297 మంది లబ్ధిదారులకు 2,97,00,000 విలువ గల బీసీ బంధు చెక్కులను, 11 మంది మైనార్టీ కార్పొరేషన్ లబ్ధిదారులకు 11 లక్షల విలువ గల చెక్కులను, మొత్తం 3,08,00,000 విలువ గల చెక్కులను డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్ సిక్తా పట్నాయక్, ప్రావీణ్యులతో కలిసి ఎమ్మెల్యే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆరూరు రమేష్ మాట్లాడుతూ, అంతరించిపోతున్న కులవృత్తులకు జీవం పోయాలనే ముఖ్య ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి కుటుంబానికి 100% సబ్సిడీతో ₹1,00,000 సాయం అందించడానికి బీసీ బంధు ప్రవేశపెట్టారని ఆయన వివరించారు. గత 2 దశాబ్దాలుగా పనిచేస్తున్న ఏఎన్ఎంలను వెంటనే రెగ్యులర్ చేయాలని, వారి దీక్షకు తాము సంఘీభావం తెలుపుతున్నట్లు హనుమకొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయన్ రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్న ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలని కాంగ్రెస్ హన్మకొండ అధ్యక్షుడు నాయన్ రాజేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏకశిలా పార్క్ వరంగల్ కలెక్టరేట్ వద్ద సమ్మె చేస్తున్న ఏఎన్ఎంలకు ఆయన సంఘీభావం తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖలో సంవత్సరాల తరబడి పనిచేస్తున్న వారిని ఇప్పటికీ ప్రభుత్వం విస్మరించడం బాధాకరమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 1,520 ఏఎన్ఎం పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తూ రాత పరీక్ష రాయాలని, ఇంగ్లీష్లో పరీక్ష ఉంటుందని, 49 సంవత్సరాలు నిండిన వారికి అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. 2 దశాబ్దాలుగా పనిచేస్తున్న ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, వెయిటేజ్ కాకుండా రెగ్యులర్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సారంగం, వల్లపు రమేష్, మొహమ్మద్ ముస్తాక్ నేహల్, కేతిరి దీపక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వరంగల్లోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో దర్శన్ కంటి ఆసుపత్రి సహకారంతో ఉచితంగా కంటి పరీక్షలు చేశారు. వరంగల్లోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ దర్శన్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో దేవాలయం వద్ద ఉచితంగా కంటి పరీక్షలు సోమవారం నిర్వహించారు. భక్తులకు, స్థానికులకు ఈ కార్యక్రమాలు నిర్వహించినట్లు ట్రస్ట్ చైర్మన్ అప్పరాజు తెలిపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విశేష స్పందనతో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. పలువురుకు పరీక్షలు చేసి అవసరమైతే సిఫార్సు చేసి మందులు కూడా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్తో పాటు సభ్యులు సురేష్, కటకం రాములు, మంజుల, శేఖర్, గంగిశెట్టి హరినాథ్, అర్చకులు తనుగుల రత్నాకర్, పరాశరం రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సింధుకు ట్రస్ట్ బోర్డు తరఫున ధన్యవాదాలు తెలిపారు. పేదలకు సెంటు భూమి కూడా ఇవ్వలేని రాష్ట్ర ప్రభుత్వానికి తగిన విధంగా బుద్ధి చెప్పాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కెలపల్లి శ్రీనివాసరావు అన్నారు. పేదలకు సెంటు భూమి కూడా ఇవ్వలేని రాష్ట్ర పాలకులకు తగిన బుద్ధి చెప్పాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కెలపల్లి శ్రీనివాసరావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పరిపాలనలో పేదలకు సెంటు భూమి కూడా ఇవ్వలేని చేతకాని పాలకులకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని ఆయన పేర్కొన్నారు. కురవి శివార్లోని సిపిఐ ఆధ్వర్యంలో వేసిన గుడిసెల ప్రధాన కూడలిలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గుడిసెవాసుల సమావేశంలో మాట్లాడుతూ, ఓట్ల జిమ్మికులతో గృహలక్ష్మి, దళిత బంధు, బీసీ రుణాల పేరిట హడావిడి చేస్తూ సర్వేలు నిర్వహిస్తూ దొడ్డిదారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సిఫార్సు మేరకే అతి కొద్ది మందికి మంజూరు చేయటం ప్రజల్ని మోసం చేయటమేనని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి విజయసారథి, డోర్నకల్ నియోజకవర్గ కార్యదర్శి నల్లా సుధాకర్ రెడ్డి, మండల కార్యదర్శి రాజన్న, పోగుల శ్రీనివాస్ గౌడ్, బుర్ర సమ్మయ్య, కన్న వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.